ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 23, 24, 25 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు గత కొంత కాలంగా పడుతున్నటువంటి కష్టాలకు, బాధలకు ముగింపు అనేది దొరకబోతుంది. మీ మనస్సులో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దొరకబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజుల్లో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, సంతానం, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 23, 24, 25 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో అయితే ఉన్నటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం అయితే దొరకబోతుంది. చాలామంది ధనుస్సు రాశి వారు మీ జీవితంలో ఎక్కువగా కోల్పోయింది డబ్బు కాదు, మనుషులు ఎక్కువగా పడ్డది అనేది మీకు కష్టం కాదు, మనసుకు తగిలినటువంటి గాయాలు. మీ హృదయం ఎంత మంచిదో అంతే అమాయకంగా కూడా ఉంటుంది. అందుకే మీ జీవితంలో వచ్చిన చాలామంది మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. అవసరం ఉన్నంత వరకు మీ చుట్టూ తిరిగారు. పని పూర్తయిన తర్వాత మాత్రం మీరే ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. కానీ మీరు మాత్రం వారి గురించి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే మీ యొక్క స్వభావం అది కాదు. మీరు చేసినటువంటి సహాయం గురించి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోరు. ఇచ్చిన మాట కోసం నష్టపోయినా వెనక్కి తగ్గరు. ఎవరో ఒకరు సంతోషంగా ఉంటే చాలని అనుకుంటారు. కానీ అదే మంచితనం చాలామంది మీ యొక్క బలహీనతగా మార్చుకున్నారు. మీ యొక్క నిశ్శబ్దంగా భయాన్ని భావించారు. మీ యొక్క ఓర్పును చేతకానితనంగా అర్థం చేసుకున్నారు. మీరు ఎదురు మాట్లాడకపోవడంతో నిజంగా మీకు ఏమీ తెలియదని అనుకున్నారు. కానీ వారికి తెలియని ఒక విషయం ఉంది. మీకు అయితే బలం, మోసాలు ఎన్నో జరిగిన మనుషుల మీద మీకు మాత్రం నమ్మకం కోల్పోని రాశి ఏదైనా ఉంటే అది ధనుస్సు రాశి. ఒకరి మోసం జరిగిన రెండోసారి అదే మనిషిని నమ్మేంత స్వచ్ఛమైన మనసు మీది. అందుకే మీ జీవితంలో ఎక్కువగా గాయపడింది కూడా మీరే. మీ హృదయం చదవకుండా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఉపయోగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపించిన రాత్రులు ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి. మీరు అడిగిన ఒక ప్రశ్న ఒకటే, నేను ఎవరికి చెడు చేయలేను, మరి
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న ఈ సమాధానం మీకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి మంచి మనిషి జీవితంలో ఒక దశ అనేది పరీక్ష మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కాలమే అతని తరపున అయితే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ కాలం మీకు మారింది. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కనిపించినటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభం అవుతాయి. మీరు పరిగెత్తి అవకాశాలు వెతికే రోజులు ముగిశాయి. ఇక అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరిగా మీ యొక్క నిజాన్ని తెలుసుకుంటారు. మీపై అనుమానం పెట్టుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా తల వంచుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎవరికి మీ గొప్పతనాన్ని నిరూపించుకోవలసిన అవసరం అయితే లేదు. మీ యొక్క జీవితం, మీ ఎదుగుదల, మీ విజయం ఇవే మీకు బదులుగా మాట్లాడుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళే ఇప్పుడు మీతో మాట్లాడటానికి సమయాన్ని అడుగుతారు. త్వరలోనే మీ యొక్క విలువలను వారు తెలుసుకుంటారు. ఇది కేవలం పరిస్థితులు మారే సమయం కాదు, మీ యొక్క ఆలోచనలు మారే సమయం. ఇంతకాలం నాకు ఇది సాధ్యమా అన్న సందేహపడిన మీరు ఇప్పుడు నేను అది ఎందుకు చేయలేను అని మీకే ప్రశ్న వేసుకుంటారు. అదే మీ జీవితంలో మొదటి విజయం. భయం తగ్గి ధైర్యం అనేది పెరిగే క్షణమే మనిషి అదృష్టం మేల్కొంటుంది. ఆ మార్పు ఇప్పుడు బయటకు కనిపించదు, కానీ మీ యొక్క నిమిషాల్లో అయితే మీ మాటల్లో, మీ నడకల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం మాత్రం గమనిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా మీకు సమయం ఉండదు. ఎందుకంటే మీ దృష్టి గతం మీద కాదు, భవిష్యత్తు మీద పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఒకప్పుడు మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటనలే ఇప్పుడు మీకు బలంగా కనిపిస్తాయి. అది జరిగిపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని మీరు ఒకరోజు మీరే చెప్పుకుంటారు. అదే మీ జీవితంలో నిజమైన ఎదుగుదల. ధనుస్సు రాశి వారి గొప్పతనం ఏమిటంటే ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా తిరిగి లేచి నిలబడే శక్తి మీలో ఉంటుంది. మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వాళ్ళకంటే మళ్ళీ పైకి లేవగలమన్న పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు మిమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు. ఇప్పటి వరకు మీ మంచితనాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. మీ యొక్క సమయాన్ని కూడా వారు వాడుకున్నారు. మీ యొక్క డబ్బును కూడా ఉపయోగించుకున్నారు. మీ యొక్క ప్రేమను ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క మనిషి కూడా మీకు సులభంగా అర్థం చేసుకుంటారు. ఎవరు మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చారు అన్న విషయం ఒక్క చూపులోనే మీకు తెలిసిపోతుంది. ఈ అవగాహన మీ జీవితాన్ని కాపాడుతుంది. ఇది సాధారణమైన సమయం కాదు. మీ జీవితంలో ఒక అధ్యయనం ముగిసి మరో అధ్యయనం ప్రారంభం అవుతున్న సమయం. ఒకప్పుడు మిమ్మల్ని చూసి జాలిపడిన వాళ్ళే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు మీతో అయితే కలిసి నడవాలని ప్రయత్నిస్తారు. కానీ అప్పటికి మీరు చాలా దూరం పెట్టి ఉంటారు. ఎందుకంటే మీరు మారలేదు, ఈ సమయం మారింది. మీరు ఇప్పటి వరకు ఎన్నో తలుపులను తట్టారు, కానీ కొన్ని చోట్ల తిరస్కారం ఎదురైంది, కొన్ని చోట్ల అవమానం ఎదురైంది, కొన్ని చోట్ల అయితే ఆశ పెట్టి నిరాశపరిచారు. కానీ ఇప్పుడు జీవితం మీకోసం ఒక కొత్త తలుపు తెరుస్తుంది. ఆ తలుపు ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చండి, లేదా ఒక అవకాశం కావచ్చు. కానీ అది వచ్చిన తర్వాత మీరు గత కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఒక్క విషయం మాత్రం
ఎప్పటికీ మర్చిపోకండి. ఒక విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇకపై మీ విలువలను ఎవ్వరూ మాటలతో కొలవడండి. మీ గతాన్ని చూసి మీ భవిష్యత్తును నిర్ణయించకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం మీరు ఏడవకండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ జీవితం వెనకాల పరిగెత్తరు. ఇక నుంచి మీ జీవితం వెనకాల పరిగెత్తే రోజులు పూర్తిగా మారిపోయాయి. ఇక ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే చాలా రోజులుగా మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా మేలు కొలుపుతాయి. కొన్నిసార్లు మీ జీవితాన్ని మార్చేది పెద్దది కాదు, పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం. ఈ 3 రోజుల్లో అలాంటి నిర్ణయాలు మీకు పునాదిగా వేస్తాయి. అందుకే తొందరపడకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనించండి. మీ జీవితంలో స్పష్టంగా మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో అయితే మీకు గ్రహబలం అనేది ఎక్కువగా ఉండటం, దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ సమయంలో మీ ఇంట్లో బయట ఉన్న పనులు ఒక్కొక్కటిగా అయితే పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. గతంలో వాయిదా పడిన పనులన్నీ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతాయి. పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో మీ మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా మాట్లాడినట్లు అయితే ఇంట్లో చిన్న విభేదాలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇంతకాలం కుటుంబం కోసం ఎంతో చేశారు, కానీ మీ యొక్క మనస్సులో మాటలు ఎవరికి చెప్పుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతుంది. మీ బాధను అర్థం చేసుకునేవారు వ్యక్తి మీకు దగ్గరవుతారు. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. ఒక చిన్న సంతోషం మొత్తం కుటుంబానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మీరు చూపించే సహనం ఇంటి ప్రశాంతతను కారణం అవుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో ఈ 3 రోజుల్లో తొందరపడి ఖర్చులు చేయడం మంచిది కాదు. అవసరానికి మించి ఖర్చులు చేయాలన్న పరిస్థితి వచ్చినా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న మొత్తమైన అది మీలో అయితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఒక ఆలోచన కూడా ఇప్పుడు వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగస్తులకు ఈ 3 రోజుల్లో అయితే మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసినటువంటి పని ఉన్నతాధికారుల దృష్టి వస్తుంది. అలాగే ఇంతవరకు మీ కష్టాన్ని గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పనితీరును మెచ్చుకుంటారు. మీపై అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వాటిని భారంగా అనుకోకుండా అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాట కంటే మీ పని ఎక్కువగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. ఇంతవరకు స్పందించని ఒక వ్యక్తి మళ్ళీ స్పందించవచ్చు. నిలిచిపోయినటువంటి ఒప్పందం ముందుకు కదిలే సూచన ఉంది. చిన్న లాభాన్ని కూడా తక్కువ అంచనా వేయకుండా ఈ సమయంలో అదే పెద్ద అవకాశానికి దారి తీస్తుంది. వ్యాపారంలో మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటే భవిష్యత్తులో మరింత బలపడుతుంది. అలాగే కష్టపడి పనిచేసే కార్మికులకు ఈ సమయంలో శ్రమకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. శారీరకంగా అలసట ఉన్న మనసులో మాత్రం ఇప్పుడు ధైర్యం పెరుగుతుంది. మీ కష్టాన్ని గమనించే వ్యక్తి ఒకరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. పనిచేసే చోట కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని అంగీకరిస్తే భవిష్యత్తులో మీకు స్థిరత్వం పెరుగుతుంది. వివాహితుల జీవితంలో కూడా ఒక మంచి మార్పు వస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఒకరి మనసులో మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడితే ఎన్నాళ్ళుగానో మీ మనసులో ఉన్న ఒక ఆలోచన తగ్గుతుంది, మీ మనస్సులో ఉన్న భారం తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ బంధం మరింత బలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా డబ్బు చేతికి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు రావచ్చు. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రావచ్చు. లేదా ఉద్యోగంలో మీకు పదోన్నతి లేదా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా 3 చోట్ల నుండి డబ్బు అందే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఈ 3 రోజులు భగవంతుని అనుగ్రహం మీపై బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు పరమేశ్వరుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం దక్కుతుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా భగవంతుని నామస్మరణతో పనులను మొదలు పెట్టండి, ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.